మొన్న ఏప్రిల్ 22 తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో పహల్గావ్ అనేటువంటి ప్రాంతంలో బెలారస్ అనేటువంటి ఒక లోయ దగ్గర తీవ్రవాదులు తుపాకులు పట్టుకొని వచ్చి అక్కడ సైట్ సీయింగ్కు పోయినటువంటి భారతదేశ యాత్రికులను అంటే టూరిస్టులను నిర్దాక్షిణ్యంగా కాల్చడం వల్ల ఒక 26 నుంచి 28 మంది చనిపోవడం జరిగింది. ఈ సంఘటన మన కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘా వర్గాలు ఏమంటున్నాయంటే ఇదంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదుల యొక్క పని అనేటువంటిది మనకు ఇది వార్తలు వస్తూ ఉంది. అయితే ఈ సంఘటన ఇప్పుడే ఈ ఒక్క సంఘటనే కాదు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోనీ గత 30 సంవత్సరాలు మనం తీసుకుంటే కూడా బొంబాయి నగరంలో బ్లాస్టింగ్ జరిగింది 1992లో. అది ఐఎస్ఐ పని అని చెప్పి తర్వాత కసబ్ అనేటువంటి తీవ్రవాదులు వచ్చి బొంబాయిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ను కాలబెట్టారు. అది తీవ్రవాదుల పని అన్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో లుంబిని పార్కు గోకుల్ చాట్లో బాంబులు పెట్టి పేల్చేయడం జరిగింది. అది ఐఎస్ఐకి సంబంధించినటువంటి తీవ్రవాదులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ పెట్టినటువంటి బాంబుల వల్లనే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు అనేటువంటి ఇదంతా కూడా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ నిఘా వర్గాలు ఎప్పుడు కూడా ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదం వల్ల ఇది జరుగుతున్నది అనేటువంటిది మనకు చెప్తున్నది. అయితే ఒక్కసారి మన చరిత్రలో పోదాం. ఎందుకు జరుగుతున్నది అనంటే ఇది పాకిస్తాన్ అనేటువంటి దేశమే ఒక హింస మీద ఒక ద్వేషం ఆధారంగా ఆ దేశం ఏర్పడింది. 1947లో భారతదేశానికి బ్రిటిష్ స్వాతంత్రం ప్రకటించినప్పుడు ఇక్కడ మత ఆధారంగా ఈ భారతదేశంలో మేము ఉండడం మాకు వీలు కాదు కాబట్టి మత ఆధారంగా మాకు పాకిస్తాన్ కావాలని చెప్పి కోరుకొని పాకిస్తాన్ అప్పుడు బ్రిటిష్ అటు పాకిస్తాన్ మత ఆధారంగా ఇవ్వడం జరిగింది. ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి ఆ మత ఆధారంగా పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ను అక్కడ ఏర్పాటు చేసి భారతదేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు 1947 ఆగస్టు 15 తారీఖు నాడు కశ్మీర్ అనేటువంటిది అప్పుడు భారతదేశంలో లేదు, అది పాకిస్తాన్లో లేదు. హైదరాబాద్ కూడా ఇండిపెండెంట్ రాజ్యం. ఇట్లా చాలా ఇండిపెండెంట్ రాజ్యాలు ఉంది. అప్పుడు హరి సింగ్ అనేటువంటి వ్యక్తి కశ్మీర్కు రాజు. ఎప్పుడైతే హరి సింగ్ అక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, దానికి దేశం ఏర్పడ్డ తర్వాత వెంటనే కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి పోయింది. పాకిస్తాన్ ఏర్పడ్డది ఆల్రెడీ, దానికి బార్డర్స్ వచ్చేసినాయి. బ్రిటిష్ గవర్నమెంట్ దానికి బార్డర్స్ పెట్టేసింది. ఆ బార్డర్స్ దాటి ఇండిపెండెంట్ దేశంగా ఉన్నటువంటి కశ్మీర్ను ఆక్రమణకు పోతే అప్పుడు హరిసింగ్ అనేటువంటి రాజు, కశ్మీర్ రాజు, దాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అది అప్పటికే ఇది ఆక్రమించింది కొంత. సో అక్కడ నుంచి ఈ పాకిస్తాను భారతదేశానికి మధ్యలో పాకిస్తాన్ అనేటువంటిది మొదటి నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరించింది. ఎందుకనంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్కు అమెరికా సపోర్ట్ చేసింది, తదుపరి కాలంలో చైనా సపోర్ట్ చేసింది, ఇప్పటికీ కూడా చైనా సపోర్ట్ చేస్తూనే ఉన్నది. ఈ పరిస్థితుల లోపల చాలా అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఎట్లుందంటే మొత్తం పాకిస్తాన్ యొక్క రాజకీయాలు మొత్తం కూడా భారతదేశాన్ని విమర్శించడం మీదనే పాకిస్తాన్ రాజకీయాలు అక్కడ ఆధారపడి ఉన్నాయి. సో తీవ్రవాదులను భారతదేశంలో వాళ్ళకి పంపిస్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను తీవ్రవాదులుగా వాడుకుంటున్నది, ఇదంతా కూడా గత చరిత్ర. కానీ మరి ఇప్పుడు భారతదేశం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. గతంలో ఈ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నది, ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు చేతనైతే లేదు ఈ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అణచివేయడానికి, మేము అధికారంలోకి వస్తే ఈ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని మేము అణచేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీచ్ ఇచ్చిండు. ప్రధానమంత్రి मनमोहन सिंह, आप क्या कर रहे हैं, आपके हाथों में सीमा है, आपके हाथों में सुरक्षा है, आपके हाथों में नेवी है, आपके हाथों में आर्मी है, आपके हाथों में सब कुछ है, आप क्यों नहीं యాక్షన్ లేరా అని చెప్పేసి మాట్లాడినటువంటి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వసారి ప్రధానమంత్రి, నువ్వెందుకు కంట్రోల్ చేస్తలేవు? ఇది పర్మనెంట్ గా మీరు కంట్రోల్ చేస్తారా, కంట్రోల్ చేయాలి? పాకిస్తాన్ అనేటువంటి దేశం ఉన్నంత వరకు కూడా ఈ తీవ్రవాదం అనేటువంటిది పాకిస్తాన్కు జరిపించాల్సినటువంటి అవసరం, దాని రాజకీయాలే దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని పర్మనెంట్గా మీరు పరిష్కారం చేస్తారా చెయ్యరా అనేటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రశ్న. ఆపరేషన్ కగర్ అని చెప్పి మీరు ఇక్కడ
వేల మంది ఆర్మీని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఛత్తీస్గఢ్లో పెట్టి మీరు ఆపరేషన్ కగారు చేస్తారు. ఆపరేషన్ కగారును ఆపండి అని చెప్పి రాజకీయ పార్టీలు చాలా లేటుగా మాట్లాడుతున్నాయి. ఎప్పుడో మీరు మాట్లాడాలి. ఈ సిపిఐ పార్టీ, ఈ సిపిఎం పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మాట్లాడాలి. ఆపరేషన్ కగారును మీరు ఆపాలి, చర్చలు చేయాలని చెప్పి ఎప్పుడో అడగాల్సి ఉంటే మీరు చాలా లేట్ చేసారు. చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది చనిపోయారు అక్కడ భారత పౌరులు. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి ఉద్యమం ఆ నక్సలైట్ ఉద్యమం. దాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా పరిష్కారం అయిపోయింది కాబట్టి ఇక్కడ నక్సలైట్ ఉద్యమం లేదు. అభివృద్ధి ఎక్కడ వస్తే అక్కడ నక్సలైట్ ఉద్యమం ఉండదు. అభివృద్ధి లేని దగ్గర నక్సలైట్ ఉద్యమం ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి మేము కూడా ప్రజామిత్ర, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే అన్ని రాజకీయ పక్షాలు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అన్ని రాజకీయ పక్షాలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి అఖిలపక్షంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆపరేషన్ కగారును ఆపమని చెప్పాలి. ఈ కశ్మీర్ సమస్యను, ఈ తీవ్రవాదాన్ని, ఈ బనారస్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ను పర్మనెంట్గా మీరు ఏం సొల్యూషన్ ఇస్తారనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజామిత్ర, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్.